కార్తీక మాసం దీపారాధన. కార్తీక మాసంలో దీపారాధన చేస్తాము. ఈ దీపారాధన వెనుక కేవలం భక్తిభావమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ మాసంలో సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రయాణిస్తాడు. అంటే సూర్యుడు భూమికి బాగా దూరంగా ఉంటాడు. సూర్యుడి యొక్క కదలిక వలన, సూర్యుడి నుండి వచ్చే కిరణాల ఏటవాలుతనం వలన ఋతువులు ఏర్పడతాయి. కార్తీక మాసం శరత్ ఋతువులో వస్తుంది. ఈ కాలంలో సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ వాతావరణంలో వచ్చిన మార్పులు మన శరీరంపై ఎక్కువ చెడు ప్రభావం చూపిస్తాయి. మన నాడీ మండలంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నాడీ మండలంలో ప్రధానమైన నాడి గుండె వైపుకు ప్రయాణిస్తుంది. దీన్ని జీవనాడి అని పిలుస్తారు. జీవనాడి హృదయ స్పందన మీద పనిచేస్తుంది. మన పూర్వీకులు ఈ మాసమునందు నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టమని ఊరికేనే చెప్పలేదు. నువ్వులు శనైశ్చర్యునికి అత్యంత ప్రీతికరమైనవి. నువ్వుల నూనెలో ఒత్తివేసి వెలిగించి ధ్యానం చేసినట్లయితే దానిలో నుంచి వెలువడే సన్నని పొగ మనలోని జీవనాడిని బాగా పనిచేసేలా చేస్తుంది. ఇక నువ్వుల నూనెలో వెలుగుతుండేటువంటి జ్యోతిని చూస్తే కంటి రుగ్మతలు నశిస్తాయి. అందుచేత కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయమంటారు. ఈ కాలంలో రకరకాల క్రిమి కీటకాలు పుడతాయి. దీపావళి నాడు మనం కాల్చే టపాసుల వల్ల ఎన్నో క్రిమి కీటకాలు పొగ వల్ల, ధ్వని వల్ల, దీపం వల్ల నశిస్తాయి. మన పూర్వీకులు ఏ సంప్రదాయాన్ని కానీ ఆచారాన్ని కానీ ప్రవేశపెట్టినా వాటి వెనుక దేవుని యందు భక్తి మరియు ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు నిగూఢమై ఉంటాయని మరొక్కసారి అందరికీ అర్థమైంది కదా. ఈ విషయాన్ని అందరికీ తెలియజేద్దాం. దీపాలను వెలిగిద్దాం. ఈ దీపారాధన ద్వారా సకల శుభాలు కలగడమే కాక ఆరోగ్యవంతులుగా ఉందాము. ఓం నమః శివాయ.